ఫస్ట్ మీకు కంగ్రాచులేట్ చేయాలి, ఎందుకంటే మీరు ధైర్యం చేసి ఇక్కడికి వచ్చారు టు లిసన్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్. సో నా పేరు ఉదయ్. వీ హ్యావ్ సర్టన్ ఫ్యామిలీ బిజినెస్ అండ్ వీ రన్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. హైదరాబాద్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మేదీపట్నం సైడ్ ఎంతమంది ఉన్నారు కాలేజెస్ తెలిసిన వాళ్ళు? ఓకే, సో అవర్ కాలేజ్ నేమ్ ఇస్ లాల్ బహదూర్ డిగ్రీ కాలేజ్. మాకు 7 కాలేజెస్ ఉన్నాయి, జూనియర్ కాలేజెస్, వొకేషనల్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. నేను క్రాంతికి లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను 2 ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకటి, ఫస్ట్ ఈ ఛాలెంజ్ చెప్పే ముందు 2 minutesలో క్లోజ్ చేస్తాను. ఈ ఛాలెంజ్ చెప్పే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది మీ అందరికీ. మన తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. ఆంధ్ర జగనా? ఆంధ్ర తెలీదా? లోకేష్. ఓకే, సో వీళ్ళిద్దరు మీకు తెలుసు కదా. ఆంధ్ర నుంచి లోకేష్ బాబు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి. నేను ఇక్కడున్న మీడియా సాక్షిగా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి, నారా లోకేష్కి. మీకు నిజంగా మీ బేస్లో దమ్ముంటే ఒక డిబేట్ పెట్టు క్రాంతనతో. ఓకే, ఒక డిబేట్ పెట్టి స్టేట్లో స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సొల్యూషన్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏం చేయాలి, స్టూడెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఎటువంటి సొల్యూషన్స్ తీసుకోవాలి, మీ దగ్గర ఆన్సర్ ఉండదు, ఈయన దగ్గర ఉంటుంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ముంటే ఆ ప్రోగ్రామ్కి ఖర్చంతా నేను పెట్టుకుంటా. మీకు దమ్ముంటే రండి, ఓపెన్ డిబేట్, పబ్లిక్ డిబేట్, స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెడదాం. ఈయన ఒక సైడ్, వాళ్ళిద్దరిని ఒక సైడ్ కూర్చోబెడదాం. ఈయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దాని మీ దగ్గర ఆన్సర్లు ఉన్నాయంటే నేను బట్ట విప్తా అక్కడనే, నా శక్తికి దిగుతారండి. ఓపెన్ ఛాలెంజ్, ఎందుకంటే ఇది వాకింగ్ ఎన్సైక్లోపీడియా, మీ అందరికి తెలుసలేదు. ఇది సుప్రీంకోర్టు లాయర్, రైట్? ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్, ఇప్పుడు మీరు శ్రీ చైతన్య, నారాయణ, డిఫరెంట్ కాలేజ్ గురించి ఇష్యూస్ ఉన్నారు కదా. మేదీపట్నంలో, మన హైదరాబాద్లోనే మేదీపట్నంలో 7 కాలేజెస్ ఉన్నాయి మాకు. మీ అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఏ రోజైనా ఏ టైంలో అయినా యూ కెన్ వాక్ ఇన్ టు అవర్ కాలేజ్. మా కాలేజ్లోకి మీరు వచ్చి అక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, రైట్, ఫర్ ఉమెన్ ఆల్సో స్పెసిఫిక్లీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, ఎడ్యుకేషన్ ఎట్లుంది. సండే పూట ఇప్పటి వరకు మా కాలేజ్ హిస్టరీలో లేదు క్లాస్ పెట్టడం. సండే రోజు కాలేజ్లో క్లాస్ పెట్టడం మా కాలేజ్ హిస్టరీలో లేదు. మండే టు సాటర్డే మీ చదువులు, మీ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. సాటర్డే ఈజ్ యువర్ పర్సనల్ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని వదిలేస్తాం మేము. ఎందుకంటే ఆ ఒక్క డే కూడా రీఛార్జ్ అవ్వడానికి స్టూడెంట్కి ఇవ్వకపోతే నెక్స్ట్ వీక్కి బౌన్స్ బ్యాక్ కాదు స్టూడెంట్, రైట్? ఇందువల్లనే సూసైడ్ అనేది వస్తుంది. సూసైడ్కి మెయిన్ కారణం ఏంటంటే ఈ 2 గుండా కాలేజీలు, నారాయణ, చైతన్య. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే క్రియేటింగ్ దట్ లోన్లీనెస్ ఇన్ ద స్టూడెంట్కి మొత్తం దర్వాజాలు బంద్ చేసి కూర్చోబెట్టి ఒక లోన్లీనెస్ క్రియేట్ చేస్తున్నారు, ఒక భయం క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల ప్రెషర్ అయ్యి స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు. అదే 2 దర్వాజాలు పెడుతున్నారని చెప్పి ఇప్పుడే కింద నేను ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే దర్వాజాలు తీసి ఎంతమంది ఎస్కేప్ కాగలుగుతారు, రైట్? కాదన్నా, నేను రీసెంట్గా ట్విన్ సిటీ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొన్ని చేసిన వీళ్ళకి. ఇప్పుడు ఈ రోజు మీ ముందు ప్రామిస్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ చనిపోయిన స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇప్పటి వరకు పిల్ వేయకపోతే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయకపోతే, మీ పార్టీ నుంచి కానీ నా అసోసియేషన్ నుంచి కానీ కంబైన్డ్గా కానీ ఈ పేరెంట్స్ని వీళ్ళని పెట్టి ముంగట పిల్ వేద్దాం. దాని ఖర్చు అంతా నేను పెట్టుకుంటాం, రైట్? పిల్ వేద్దాం. మీరు ఎక్కడి వరకు పోతుందో నారాయణ, శ్రీ చైతన్య అన్నట్టు బంద్ చేయించే బాధ్యత నాది కూడా ఉంది, రైట్? రెండోది, ఈ 9 మంది చనిపోయినారు. ఇది ఒకటి మీకు తెలుస్తుంది, 2022-2020 స్టాటిస్టిక్స్ ప్రకారం తెలంగాణలో 9,833 మంది చనిపోయిన పిల్లలు. దాంట్లో ఉట్టి హైదరాబాద్లోనే 543 మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. తెలుసా మీకు విషయం? ఇప్పుడు ఈ 9 మంది మనం ముందుకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అయింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అట్లా అప్రోచ్ కాకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించి ఫైట్ చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే, క్రాంతనకు సపోర్ట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తా. ఇంకా మీరు పార్టీ ఫండింగ్ గురించి కూడా అన్నారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ US, అరౌండ్ ద వరల్డ్.
ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎక్కడెక్కడ డొనేషన్ చేస్తున్నారో వాళ్ళని అక్కడ ఆపించి ఆ డొనేషన్ ఇక్కడ డైవర్ట్ అయితే మనకి ఇక్కడ మనం ఇంకా 10 మందికి మంచి చేయొచ్చు అనేది నేను వాళ్ళని కన్విన్స్ చేసి నేను ఫండ్స్ తీసుకొచ్చేలా కూడా చేస్తాను. థ్యాంక్ యూ.